చేయాలనేటటువంటి భావన లోపల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మా వికారాబాద్ జిల్లానే తీసుకుంటే వికారాబాద్ జిల్లా కావాలని చెప్పి 50 సంవత్సరాల నుంచి మేము కొట్లాడుతూ ఉన్నాం. అది కేసీఆర్ గారు చేసినటువంటి జిల్లా. వికారాబాద్ జిల్లా వాసులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలను కుదించాలనేటటువంటి దాంట్లో భాగంగా వికారాబాద్ జిల్లాను కూడా తీసేయాలనేటటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అదే జరిగితే వికారాబాద్ గడ్డ ఉద్యమాలకు అడ్డ. మనందరికీ తెలుసు, మరో ఉద్యమము వికారాబాద్ నుంచే ప్రారంభిస్తాం. తస్మాత్ జాగ్రత్త అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్ ఇచ్చింది, అక్కడ ఆయన గుర్తే. అది కూడా 100 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఇప్పుడు చదువుకుంటున్నారు. అది కూడా తుడిపేస్తారా? రైల్వే బ్రిడ్జు ఇప్పుడు ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నదో రైల్వే బ్రిడ్జు వికారాబాద్ లోపల 96 కోట్లు కేసీఆర్ గారు శాంక్షన్ చేస్తే అది ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది. అది కూడా తీసేస్తారా? కేసీఆర్ గారు గుర్తులను తీసేసుడు అనేటటువంటిది రేవంత్ రెడ్డి గారి తరం కాదు. అట్లా కేసీఆర్ గారు చేసిన గుర్తులను తీసేయాలంటే మీరు ఊసుంటున్నటువంటి సెక్రటేరియట్ను కూల్చేయాలి, పక్కన అమరవీరుల స్తూపం తీసేయాల, అంబేద్కర్ గారి విగ్రహాన్ని తీసేయాల. ఇట్లా చాలా ఉన్నాయి. కేసీఆర్ గారి గుర్తులు తీసేయడం అనేటటువంటి సాధ్యమయ్యేటటువంటి పని కాదు. మీరు మంచి పనులు చేయండి, కేసీఆర్ గారి కంటే ఇంకా మంచి పనులు చేయండి. కానీ మనం చూస్తున్నాం, ఇప్పుడు కరెంటు లేదు అని చెప్తే కూడా ఎక్కడన్నా ఆ ట్విట్టర్లలో పెట్టిన వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. రిపోర్టర్లను కూడా చూడకుండా కేసులు పెడతా ఉన్నారు. పట్టపగలే హత్యలు చేస్తుంటే పట్టించుకునే నాదులు లేడు, విద్యను పట్టించుకునే నాదులు లేడు. విద్యాశాఖ మంత్రి లేడు, ఇప్పటి వరకు హోంశాఖ మంత్రి లేడు. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారేమో ఢిల్లీలో ఉన్నారు. మనం చూస్తున్నాం, ప్రైవేట్ హాస్పిటల్స్కి పోతున్నారు రేవంత్ రెడ్డి గారు. నేను ఒక డాక్టర్ను. ప్రైవేట్ హాస్పిటల్స్లకు పోయేటటువంటి రేవంత్ రెడ్డి గారు నేను కోరేది ఏంటంటే, గవర్నమెంట్ హాస్పిటల్స్ అయినటువంటి గాంధీ హాస్పిటల్ కానీ, ఉస్మానియా హాస్పిటల్ కానీ, కరెంటు లేదు అని చెప్పి ఐసీయూలలో ఎన్నో సందర్భాల్లో చూసినటువంటి ఎంజీఎం హాస్పిటల్ని కానీ మీరు ఒక్కసారన్నా విజిట్ చేసినరా? ఒక్కసారన్నా ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి వాటి మీద మీరు రివ్యూ తీసుకున్నారా? అసలు ఇవన్నీ ఎందుకు చేస్తుండ్రు అంటే ప్రజల దృష్టి మరల్చాలా. ఎందుకంటే ఇచ్చిన హామీలు సాధ్యమయ్యేటటువంటి కనిపిస్తలేదు ఎక్కడ కూడా. ప్రజల దృష్టి మరల్చాలా అంటే, ఎందుకంటే ఎక్కడ పోయిన ఇప్పుడు చాలామంది మాకు తులం బంగారం ఇంకెప్పుడు ఇస్తారో, ఎప్పటి నుంచి అని చెప్పి అనౌన్స్ చేస్తారో అనేటటువంటి విషయంతో లగ్గాలు ఆపెట్టుకున్నారంట. తులం బంగారం ఎప్పుడు అనౌన్స్ చేస్తారో అప్పటి నుంచి మేము పెళ్ళిళ్ళు పెట్టుకుంటాం అనేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ హామీలన్నీ నెరవేర్చ చేత కావట్లేదు కాబట్టి మీరు దృష్టి మరల్చాలంటే ఏం చేయాలా? కాళేశ్వరం మీద అవినీతి అని ఒకసారి, ఫోన్ ట్యాపింగ్ అని ఒకసారి, ఇట్లా రకరకాలై చేసుకుంటా నేను కాకతీయ తోరణం తీసేస్తా అని చెప్పి, పెళ్లి పిల్లగాని బాసింగని తీసేస్తా అని చెప్పి, ఇవి కాదు మీరు చేయాల్సినటువంటి పనులు. టీఎస్ లోపలనంట ఎస్ అంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్లో ఎస్ ఉంది కాబట్టి నేను ఎస్ తీసేసి టీజీ పెడతా అండ్రి. మరి మీ లెక్క ప్రకారమే చూస్తే కాంగ్రెస్ లోపల కూడా జీ ఉన్నది కదా, అందుకని జీ పెట్టినట్లా. నువ్వు జీ ఎందు గురించి పెట్టినట్లు? ఈ కాకతీయ తోరణం తీసేసినంత మాత్రాన, టీఎస్ తీసేసి టీజీ చేసినంత మాత్రాన ప్రజలకి ఏమన్నా ఉద్యోగాలు వస్తున్నాయా? నిరుద్యోగుల సమస్య తీరుతుందా? అందుకే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాల, ప్రజలకు ఉపయోగమయ్యేటటువంటి కార్యక్రమాలు చేయాల. పొద్దుందాకా తెల్లందాకా కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద ఏడవడమే కాకుండా ప్రజలకు ఉపయోగమయ్యేటటువంటి కార్యక్రమాలు చేయాలి. నేను ఇందాక చెప్పిన ప్రజల దృష్టి మరల్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అని. ఎందుకంటే ఇగో ఈ లెటర్ ఉంది ఇక్కడ, మీ ఏఐసీసీ ఇచ్చినటువంటి లెటర్, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి లెటర్ ఇది. ఇది ఎప్పుడో పాత లెటర్ కాదు,
జూన్ 19, 2024. ఏమి లెటరు ఇది అంటే ప్రెస్ రిలీజ్. హానరబుల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ హ్యాస్ కండక్టెడ్ ద ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీస్ టు అసెస్ ద పూర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద పార్టీ ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ ద రీసెంట్లీ కండక్టెడ్ జనరల్ ఎలక్షన్స్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్స్. అంటే మీ ఏఐసిసి ఏం చేసింది అంటే మొన్న ఎంపీ ఎలక్షన్ల లోపల పూర్ పర్ఫార్మెన్స్ ఏ స్టేట్లలో ఉందో ఎందుకట్లా పూర్ పర్ఫార్మెన్స్ ఉంది అని కనుక్కోవడం గురించి నిజానిజాలు తేల్చడం గురించి ఒక కమిటీ వేసింది. ఏ స్టేట్లు ఉన్నాయా దాంట్లో అంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఢిల్లీ, కర్ణాటకతో పాటు తెలంగాణ కూడా ఉంది. మీరేం చెప్పుకొస్తారు? గతంలో ఎంపీ ఎలక్షన్ల లోపల వచ్చేటటువంటి ఫలితాలు మేం చేసేటటువంటి కార్యక్రమాలకు ఇవి సోపానము అంటే ఇవి ఒక ప్రతిబింబిస్తాయి. మా పర్ఫార్మెన్స్ బాగుంటుందా బాగుండయా ఇవి చెప్తాయి, ఇవి కొలమానము, మెజర్మెంటు అని చెప్పారు. మీ మెజర్మెంటు, మీ పర్ఫార్మెన్సు చాలా పూర్గా ఉంది అని చెప్పి సాక్షాత్ మీ ఏఐసిసే చెప్తున్నది. అంటే ఇటువంటి వాటి నుంచి దృష్టి మరల్చాలంటే ఏం చేయాలా? ఏదో ఒక కార్యక్రమం చేయాలనేటటువంటి ఉద్దేశంతో మీరు చేస్తూ ఉన్నారు. మీరు చెప్తున్నారు. ఈరోజు ఒక ప్రముఖ పత్రిక లోపల వచ్చింది. ఏమొచ్చింది అంటే కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తా, అది ఆయన టార్గెట్ అంట. రేవంత్ రెడ్డి గారి టార్గెట్. ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తా అంటే 26 మంది ఎమ్మెల్యేలను నేను తీసుకుంటా అంటే ప్రజల తరపున పోరాడేటటువంటి వాళ్ళు ఎవరు ఉండకూడదు. ఎందుకంటే ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఇప్పుడు ప్రజలు కూడా నిలదీస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తున్నది. కాబట్టి ప్రతిపక్షం లేకుండా చేసినట్లయితే మా ఇష్టారాజ్యంతో మేము పాలించుకోవటటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పటికైనా అది మరల్చుకోవాలా, ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పనులు చేయాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా చేవెళ్ల నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా నేను కోరేది ఏంటంటే మీరెవ్వరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. మీ అందరికీ అండగా మేమున్నాము. మన కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు, మన అధినేత కేసీఆర్ గారు ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. రాబోయేటటువంటి రోజుల లోపల మనకు ఖచ్చితంగా మంచి రోజులు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.